అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ ప్రజలు సెక్యూరిటీ తాళం ఉపయోగించుకోవాలని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఆయన ఎస్ఐలు నరసింహారెడ్డి, జాకీర్ హుసేన్లతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ తాళం దొంగతనాలను అరికట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సెక్యూరిటీ తాళం తాకిన వెంటనే పోలీస్ సైరన్ అలారం మోగుతుందని, తద్వారా దొంగలు అక్కడి నుండి పరారయ్యే అవకాశం ఉండదన్నారు. ఈ సెక్యూరిటీ తాళంకు చేతి గడియారంకు ఉపయోగించే బ్యాటరీతో పాటు సైరన్ వచ్చే హారన్ను అమర్చడం జరిగిందన్నారు. ఈ సెక్యూరిటీ తాళం 400 రూపాయలకి తిరుపతి పట్టణంలోని లీలా మహల్ సెంటర్లో ఓ షాపులో లభ్యమవుతుందన్నారు. పట్టణ ప్రజలు ఈ సెక్యూరిటీ తాళంను వినియోగించుకుని దొంగతనాలను కట్టడి చేసేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. बाबू गाड़ी डाला दिया कौन आंगन कौन ఇట్లా మామూలుగా మన ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటే జస్ట్ ఇదేమో నార్మల్ లాక్. మనము దీన్ని ఇట్లా తిప్పి ఈ విధంగా తిప్పి వేసుకుంటే తిరుపతి టౌన్ లీలామహల్ సర్కిల్ పిల్లర్ నెంబర్ 64 సైబర్ సెక్యూరిటీ ట్రేడింగ్ అనేటటువంటి ఆఫీస్ ఉంది. అక్కడ మొత్తం సీసీ కెమెరాలు కావచ్చు, ఈ సెక్యూరిటీ అలారం లాక్స్ మొత్తం అన్నీ అక్కడ అవైలబుల్ దొరుకుతాయి. పిల్లర్ నెంబర్ 64 లీలామహల్ సెంటర్ తిరుపతి. రాయచోటి ప్రజానికానికి విజ్ఞప్తి, రాయచోటి టౌన్లో మధ్యన దొంగతనాలు జరుగుతున్నాయి. ఇల్లు లాక్ చేస్తున్నా, బండ్లు కూడా తెప్పవుతున్నాయి. వాటికి ప్రివెన్షన్ కొరకు మేము ఒక కీ చూపిస్తున్నాము. సెక్యూరిటీ అలారం లాక్ అంటారు. ఈ లాక్ ఎట్లా పనిచేస్తుందంటే, ఈ లాక్ మనం ఇంటి బయట పెట్టేటప్పుడు లాక్ వేసుకుంటే ఈ లాక్ని ఎవరన్నా టచ్ చేసినా లేకుంటే ఏదైనా వస్తువుతో కూడా తాకినా కూడా పోలీసు సైరన్ సౌండ్ వస్తుంది. ఆ సైడ్ చూసి వాళ్ళు పారిపోతారు. లేదంటే పక్కన వాళ్ళందరూ కూడా పక్కన కూడా వాళ్ళు వేసి పట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి ఇది బాగా మనకు వస్తుంది. ముఖ్యంగా మోటార్ బైక్ తెప్పలు కూడా దొరుకుతున్నాయి. మోటార్ బైక్ కింద కానీ మనం వేసుకున్నామంటే, దీన్ని లాక్ వేసుకున్నామంటే లాక్ పట్టుకోవడంతో ఆ బండి తాకుతూ ఉంటేనే ఈ ఫైర్ అలారం మోగుతుంది. కాబట్టి